ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా ఈ కేసులు పూర్తి వివరాలు అందించాలని సిబిఐ ఈడీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను 2 వారాల్లోగా అందించాలని, కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఇదే సమయంలో తెలంగాణ హైకోర్టులో పెండింగ్ లో ఉన్న అప్లికేషన్ల వివరాలు, సిబిఐ ఈడీ కేసుల వివరాలు విడివిడిగా ఛార్జ్ రూపంలో అందించాలని తెలిపింది. ఈ సందర్భంగా అన్ని వివరాలతో అఫిడవిట్లు 2 వారాల్లో దాఖలు చేయాలని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం ఈ మేరకు విచారణ జరిపింది. కాగా జగన్ కు గతంలో అక్రమాస్తుల కేసులో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని, హైదరాబాద్ సిబిఐ కోర్టులో జరుగుతున్న విచారణను మరో రాష్ట్రానికి మార్చాలని రఘురామకృష్ణరాజు 2 పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇటీవల సిజేఐ బెంచ్లోని న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ నాట్ బిఫోర్ మీ అన్న సంగతి తెలిసిందే. దీంతో సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ పిటిషన్ విచారణను మరో బెంచ్ కు మార్చారు. ఈ నేపథ్యంలో రఘురామ దాఖలు చేసిన 2 పిటిషన్లను జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని మరో బెంచ్ కు గత నెలలో బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో నేడు ఈ పిటిషన్లపై స్పందించిన అభయ్ ఓకా సిబిఐ ఈడీలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.